ఇంకో ప్యాకెట్ కూడా పల్లి చెకోడి. ఇది దీనికోసం రా నేను వెయిట్ చేసింది ఇన్ని రోజులు. అందరికీ నమస్కారం. మీ అందరూ ఎలా ఉన్నారు? నేను కూడా ఇవాళ చాలా చాలా బాగున్నాను. టిపికల్ మండే అయినా కానీ ఎందుకో ఇవాళ మంచిగా ఉండే. లైక్ వర్క్ లోడ్ ఎక్కువ ఉంది, ల్యాబ్ లో చాలా వర్క్ ఉండే, కానీ ఇట్ వాజ్ అ పీస్ఫుల్ మండే. రెగ్యులర్ మండే లాగా చిరాకు లేకుండా మంచిగా ఉంది. అండ్ ఐ ఎంజాయ్డ్ ద హోల్ డే టుడే. ఇవాళ నేను ల్యాబ్ లో వర్క్ చేస్తుంటే మధ్యలో నాకు మన ఇంటి రింగ్ బెల్ మోగింది. సో ఏందని ఓపెన్ చేస్తే మనకి ఇండియా నుంచి పంపించిన షిప్మెంట్ వాళ్ళు డెలివరీ అయింది మధ్యాహ్నం. సో నేను ఇంటికి వచ్చా, మంచిగా ఫ్రెష్ అయ్యా. ఇప్పుడు మనకు వచ్చిన ప్యాకేజ్ ఓపెన్ చేసి ఏం వచ్చినాయి, అసలు అన్నీ మంచిగా ఉన్నాయా, ఏమైనా ఖరాబ్ అయినాయా, షిప్పింగ్ చేసినప్పుడు ఏమైనా పాడైనాయా, ఏమైనా ఒత్తుకొని ఏమైనా అయినాయా అనేది మొత్తం చూద్దాం. అట్లే ఈ ప్యాకేజ్ ఇండియా నుంచి వచ్చింది కాబట్టి నేను డెలివరీ వాళ్ళకి ఏమైనా ఎక్స్ట్రా పే చేశానా, ఎయిర్పోర్ట్ వాళ్ళకి కానీ షిప్పింగ్ వాళ్ళకి కానీ నేను ఎక్స్ట్రా ఏమన్నా పే చేయాల్సి వచ్చిందా అనేది ఈ వీడియోలో మాట్లాడుకున్నాం. అట్లే మీకు ఏమన్నా క్వశ్చన్స్ కానీ లైక్ నేను ఎవరి త్రూ పంపించాను ఏంది అనేది కావాలంటే కింద కామెంట్స్ అడగండి. నేను మీకు క్లియర్గా మేము ఎవరితో పంపించినాము, ఎన్ని రోజుల్లో వచ్చినాయి ఏందని చెప్పి మొత్తం డీటెయిల్స్ అని చెప్తా. సో మనం ఇప్పుడు ప్యాకేజ్ ఓపెన్ చేద్దాం. మనం ప్యాకేజ్ ఓపెన్ చేసినాం. చాలామంది ఇండియా నుంచి చాలా ప్యాకేజింగ్ చేయించుకొని పంపించుకుంటారు. కొంతమంది బట్టలు కొని పంపించుకుంటారు, కొంతమంది గిన్నెలు ఎక్సెట్రా చాలా పంపిస్తారు. మనకు అవి ఏమి నచ్చం, మనకు అవసరమే లేదు. నాకు మెయిన్ ఫుడ్ మన ప్రియారిటీ కాబట్టి నేను ఎప్పుడు ఏం తెప్పించుకున్నాను మ్యాక్సిమం అది ఫుడ్డే ఉంటుంది. నేను ఆల్రెడీ ప్యాకేజ్ తెప్పించుకున్నా, కూడా రీసెంట్గా తెప్పించుకున్నా, అవి అయిపోయినాయి. సో ఇది మళ్ళీ ఇంకొక ప్యాకేజ్ అనమాట అట్లా. సో ముందు మనకి ఏం వచ్చినాయి ప్యాకేజ్ అంటే ఇది ఊరమిరపకాయలు, పప్పు సాంబార్ చేసినప్పుడు మనకి ఇవన్నీ మస్ట్ అనమాట. సో 2 ప్యాకెట్లు ఊరమిరపకాయలు వచ్చినాయి. నంచుకోవడానికి బూందీ, మనకి ఎంతో ఇష్టమైన పల్లీ చెకోడి. ఈ నేను పంపించినప్పుడు ఇరిగిపోతే అవి అయితే అని చెప్పి చాలా టెన్షన్ పడ్డా. మంచిగా వచ్చినాయి, ఎట్లున్నాయి అట్లే ఉన్నాయి. ఇంకో ప్యాకెట్ కూడా పల్లీ చెకోడియే. ఈ మా చిన్నప్పటి నుంచి నాకు ఈ పప్పు చెకోడీలు అంటే ఎంత పిచ్చి అంటే, చిన్నప్పుడు మా ఇంటి దగ్గరే పక్కన బడ్డీ కొట్టు ఉంటుంది, కుమారి ఆంటీ బడ్డీ కొట్టు అని చెప్పి, ఆడ పోయి ఎప్పుడన్నా బోర్ కొట్టిన చిల్లర ఏమైనా మిగిలిన ఫస్ట్ పోయి ఈ పల్లి చెకోడీలు కానీ పక్కన టామరిన్ మీద కూడా వస్తుంది అవి కానీ ఈ కొనుక్కొని బాగా తినేటోడిని. అందుకని చెప్పి ఈ నేను ఛాన్సాలు తెప్పించుకుంటాను కాబట్టి మళ్ళీ తెప్పించుకున్నాం. అండ్ చక్రాలు, ఇవి నాకు మా మమ్మీ వాళ్ళు పంపించారని చెప్పడం కన్నా మా పిల్లకి తెలంగాణ కాబట్టి టీలో వేసుకొని తింటాం బాగా అలవాటు. మీరు ఎవరైనా ఇట్లనే టీలో చక్రాలు వేసుకొని తినేటోళ్ళు ఉంటే కింద కామెంట్లో చెప్పండి. సో ఆమె కోసం మా మమ్మీ వాళ్ళు పంపించేది, నా కోసం కాదు. ఇవి 2 ప్యాకెట్లు ఆమె కోసం. అండ్ పల్లి పకోడీ, ఇది చిన్నప్పుడు మా డాడీ ఎప్పుడు బయటికి వెళ్ళగానే వచ్చేటప్పుడు ఈ పల్లి పకోడీ ఒకటి ప్లస్ వేసిన శనగపప్పులు ఇవన్నీ ఉంటాయి కదా, ఎల్లో కలర్లో మసాలా వేసి అవి తీసుకొస్తారు చిన్న బడ్డీ. దాంట్లో అసలు క్రేజీ ఉంటాయి. చిన్నప్పటి నుంచి పక్కా అసలు అది ఎంత మెమరీ అంటే మాకు ఎప్పుడు మా ఇంట్లో ఉంటాయి అది పక్కా, ఆ పల్లీలు కానీ అది కానీ. అండ్ ఆ చేసేవాళ్ళు కూడా మాకు భలే చిన్నప్పటి నుంచి నేను వాళ్ళ దగ్గర తెప్పిస్తాను ఎప్పుడైనా కానీ. వాళ్ళు చాలా చాలా బాగా చేస్తారు. అది
నేను ఇండియా వెళ్ళినప్పుడు కూడా పక్కా ఇంటికి వెళ్ళినప్పుడు ఏమన్నా స్నాక్స్ తెప్పించుకుంటే పక్కా ఆ పల్లి పొక్కడి అవి కూడా భలే తెప్పించుకుంటాం మా డాడీని అడిగి మరి. అవి భలే ఉంటాయి. అది వన్ ఆఫ్ మై చైల్డ్హుడ్ మెమరీ అనమాట అది. అండ్ కొన్ని స్పైసెస్ ఇప్పుడు అందరూ వచ్చి అంటే కామెంట్స్లో అరే మీకు అక్కడ స్పైసెస్ దొరకవా ఎందుకు తెప్పించుకున్నారు అని. అంటే స్పైసెస్ దొరుకుతాయి ఇక్కడ కూడా, ఇండియన్ మాటలు అవన్నీ ఉంటాయి. చాలామంది వీడియోలో చూపిస్తారు కూడా ఇండియన్ మాటలు. బట్ ఏంటంటే అవి మనకి కొంచెం మంచి ఫ్రెష్గా మనకి మా మమ్మీ వాళ్ళు బయటికి వెళ్ళి బజార్లో మంచి గొలుసు పంపిస్తుంది కాబట్టి మంచిగా ఉంటుంది అనమాట. ఆ ఫ్లేవర్ కానీ అది వంటలు చేసుకున్నప్పుడు చాలా మంచిగా ఉంటాయి. అందుకు నేను పక్కా తెప్పించుకునేది ఇది స్పైసెస్ ఇండియా నుంచే. మా అమ్మని అడిగితే మా అమ్మ మంచిగా కొనుక్కొని పంపిస్తుంది. అది ఎంత ఇక్కడ దొరికినా మా అమ్మ వాళ్ళు ఆడ తీసుకొని మనకి ఫ్రెష్గా పంపిస్తే అది ఇంకొక ఆనందం. కూరలకు పసుపు. ఇప్పుడు మనకి చాలామంది స్వీట్లు తినకూడదు డైట్ అని అంటారు. మనం అవన్నీ కొన్ని పాటించకపోయినా కానీ స్వీట్లు అంటే నాకు చాలా 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 పిచ్చి. కాబట్టి మా మమ్మీ నా కోసం కొన్ని స్వీట్లు పంపించింది. ఆ స్వీట్లు 1 2 3 మంచిగా స్వీట్లు. అండ్ ఇప్పుడు మనకి మెయిన్ ఫుడ్ ఐటమ్ పచ్చళ్ళు. ఇది పికిల్స్. ఇది కూడా పచ్చడే. నాకు తెలిసి ఇది టమాటా పచ్చడి కూడా. ఇది ఆవకాయ పచ్చడి అనుకుంటా. దీని మీద పేర్లు రాసింది అన్నది మా అమ్మ, కానీ దీని మీద పేర్లు ఏం లేవు. ఇంకా పచ్చడి చూసి కనుక్కోవడం. ఇదైతే మోస్ట్లీ ఆవకాయ ముక్కలు కనిపిస్తున్నాయి. ఇది కారాలు. మంచిగా వేడి అన్నం చేసుకొని నా బద్ధకానికి కూరలు వండుకోలేనప్పుడు పొళ్ళు కావాలి కాబట్టి మా అమ్మని అడిగి మరి పొళ్ళు అంటే మంచిగా కరేపాకు కారం, మునగాకు కారం, ఇడ్లీ కారం అట్లాంటి కొన్ని కారాలు పంపించింది. వేడి అన్నం వండుకొని నెయ్యి వేసుకొని ఈ పొళ్ళు కలుపుకొని తింటే అది ఇక స్వర్గం అంతే. అండ్ ఇంకా మిగతావన్నీ కారం ప్యాకెట్లు. ఇది కూడా ఉంది. ఇది గోంగూర పచ్చడి. ఇక్కడ గోంగూర అరుదరుతూ ఉంటుంది చాలామందికి మాటలు దొరికినా కానీ గోంగూర ఇండియాలో తినాలంటే ప్రతిరోజు ఆ గోంగూరలు పాలకూరలు అంటే చిరాకు దొబ్బేది. కానీ యూఎస్కి వచ్చిన వాళ్ళకి ఆ గోంగూరలు ఆకుకూరలు అనేది ఇప్పుడు తెలుస్తుంది వాల్యూ. ఆడున్నప్పుడు మనకి ఏం తెలియదు అట్లా. అది మన ఇండియా నుంచి వచ్చిన ప్యాకేజ్. సో ఇప్పుడు మీరు బాగా ఎప్పుడెప్పుడు ఏం చెప్తాడు ఎప్పుడు చెప్తాడని వెయిట్ చేసేది మెయిన్ థింగ్ ఏంటంటే, నేను ఈ షిప్పింగ్కి డబ్బులు కట్టడానికి ఓన్లీ అక్కడ షిప్పింగ్ వాళ్ళకి కట్టాను, లేదా ఎక్స్ట్రా యూఎస్లోకి ఎంటర్ అయినాక ఈ టారిఫ్లు పంచాయతీ అదంతా దానివల్ల నేను ఎక్స్ట్రా ఏమన్నా డెలివరీ కానీ దానికి దీనికి ఏమన్నా కట్టాల్సి వచ్చిందా ఏంది అనేది చెప్తా. ఇప్పుడు నేనైతే అక్షరాల రూపాయి కూడా కట్టలేదు. నేను అక్కడ మా మమ్మీ వాళ్ళు లాస్ట్ వీక్ గురువారం అనుకుంటా వాళ్ళు అక్కడ ఇదంతా సెటప్ చేసి షిప్పింగ్ చేసేస్తే నాకు ఓవర్ ద వీకెండ్ ఫ్లై అయిపోయి మండే మార్నింగ్ మన డోర్ ఎదురుంది. నేను ₹1 కట్టలేదు. అది మీరు ఎవరు త్రూ చేశారు మాకు కూడా డీటెయిల్స్ చెప్పండి ఏంటి అని చెప్పి మీకు కూడా తెలుసుకోవాలంటే కింద కామెంట్లో అడగండి. నేను మంచిగా వాళ్ళ డీటెయిల్స్ అవన్నీ మీకు కింద కామెంట్ సెక్షన్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ పెట్టడానికి ట్రై చేస్తున్నాను. సో ఇది మన ఇండియా నుంచి వచ్చిన ప్యాకేజ్. సో మీలో ఎవరన్నా యూఎస్ నుంచి చూస్తుంటే కనుక మీకు జరిగిన ఎక్స్పీరియన్సెస్, మీకు మీ మమ్మీ వాళ్ళు కానీ మీ పేరెంట్స్ ఇండియా నుంచి షిప్పింగ్ చేసినప్పుడు మీకు ఏమైనా ఇష్యూస్ అయినాయా, లేదా మీరు ఏమైనా డబ్బులు కట్టాల్సి వచ్చినాయి అనేది ఎక్స్పీరియన్స్ కింద కామెంట్స్లో షేర్ చేసుకోండి. మన వాళ్ళకి కూడా తెలుస్తుంది. అట్లే లాస్ట్ టైం నాకు జరిగిన ఒక ఎక్స్పీరియన్స్, మా మమ్మీ వాళ్ళు మంచిగా చికెన్ పికిల్ అవన్నీ కూడా మంచిగా ప్యాక్ చేసి పంపిస్తే దొంగ సచిన వాళ్ళు ఎయిర్పోర్ట్లో దాన్ని తీసి పడదొబ్బారు. సో అది నాకు తినకుండా అయింది, వాళ్ళు తినలేరు, ఊరికి ఎయిర్పోర్ట్ తీసి పడేసారు. అడిగితే మాత్రం వాళ్ళు ఎలా చేస్తున్నారు చికెన్ పికిల్ అని కూడా చెప్తేనే మేము అది ప్యాక్ చేయించి పంపించాం. కానీ యూఎస్ రాగానే అది పడేసారు. 1 కాదు 2 కాదు
4 కేజీలు. అది సో ఇది మన ప్యాకేజ్ అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ స్టోరీ. అండ్ మీకు కనుక మన ఇండియన్ ప్యాకేజ్ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియోని మీ యూఎస్లో ఉన్న ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేసి వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా తెలిసేటట్టు కింద కామెంట్ చేయండి. అట్లే మన సైడ్ స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచిగా సపోర్ట్ ఇవ్వండి. See you guys in the next story. Bye.